హే హలో ఆల్ అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు నైట్ వచ్చేసి ఇక్కడ సెయింట్ ఇగ్నేస్లో మనం జోస్ క్యాంటీనా అని ఇక్కడ మెక్సికన్ రెస్టారెంట్ ఒకటి ఉందన్నమాట. ఈ ఈ జాసెస్ ఆర్ జోసెస్ క్యాంటీనాలో మనకు వచ్చేసి ఫిష్ టాకోస్ వెరీ ఫేమస్ అంట. సో అందుకని వాటిని ఒకసారి ట్రై చేద్దామన్నట్టయితే వచ్చాను. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు లేక్ ఉంటుంది. ఇక్కడ కూర్చొని డైనింగ్ చేద్దామంటే వెయిటింగ్ అవర్స్ 2 hours అని చెప్తున్నారు. సో అందుకని ఇంకా ఆన్ ద గో ప్లాన్ చేద్దామన్నట్టు అనుకుంటున్నా. సో అందుకని ఆర్డర్ చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇంకా ఓకే గాయస్, మనము మెక్సికన్ రెస్టారెంట్లో 2 hours వెయిట్ టైం ఉంది. బట్ టు గో తెచ్చుకున్నాము. వాడు 20 minutes అని ఏకంగా 40 minutes చేసినాడు. బట్ అక్కడ వైట్ ఫిష్ చాలా ఫేమస్ అంట. ఆ ఫిష్ టాకో అయితే తెచ్చిన, మరి ఎట్లుంటుందో ఏమిటో అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకు న్యాచోస్, ఈ న్యాచోస్ మీద మనకు వెజిటబుల్స్, చీజ్ అండ్ దెన్ చికెన్ వేసి ఇచ్చారు. సో ఇదైతే చూద్దాం ఎట్లుంది అని చెప్పి. మనకి న్యాచోస్ వచ్చేసి బాగా క్రిస్పీగా అండ్ దెన్ వెజిటబుల్స్ కూడా బాగున్నాయి టేస్టీగా. మనం ఈజీగా తినేయచ్చు. ఇది వచ్చేసి జెర్క్ చికెన్ టాకో. దీంతో మనకు ఈ రైస్ ఉడక ఇట్లా మధ్యలో పెట్టుకొని ట్రై చేయాలన్నమాట. సో పెప్పర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. వావ్, జెర్క్ చికెన్ టాకో అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కిడ్స్ కూడా దే విల్ లవ్ దిస్, నో డౌట్ అబౌట్ ఇట్. మనకి ఇది వచ్చేసి వైట్ ఫిష్ టాకో. దీంతో కూడా కొద్దిగా పైన రైస్ వేసుకొని పెప్పర్స్ ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట. వైట్ ఫిష్ టాకో వచ్చేసి చాలా ఫేమస్ ఇక్కడ. ఇదైతే కంపల్సరీ ట్రై చేయాల్సింది. ఇప్పుడు మనమైతే దాంతో కొద్దిగా పెప్పర్ పొడి వేసుకొని ట్రై చేసి చూద్దాము ఎట్లుంది ఏంటి అనేది. వావ్, నేను తినగలుగుతానో లేదనుకున్నా. నాకు యూజువల్గా ఫిష్ అంటే బ్యాడ్ స్మెల్ అన్నట్టు ఉంటుంది. బట్ ఈ ఫిష్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. బట్ దాంతో క్యాబేజీ ఇవన్నీ కూడా ఉంది. సో మన వైట్ ఫిష్ టాకో అయితే మొత్తం మీద చాలా బాగా నచ్చింది. మన అవార్డు విన్నింగ్ వైట్ ఫిష్ టాకోలో కింద అంతా ఫిష్ అండ్ దెన్ మన క్యాబేజ్, సాలడ్ అండ్ దెన్ కొద్దిగా రైస్ ఇవన్నీ ఉన్నాయి. సో వావ్, సూపర్గా ఉంది.